అనేక మంది మృత్యువాతపడ్డ సందర్భంగా విశాఖ శారదాపీఠ అధిపతి శ్రీ 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 స్వరూపానంద స్వామీజీ వారు సినిమా పరిశ్రమకి ఏదో కీడు తలబడినట్టుగా ఉంది, అది శాంతింపజేసి అమృత పాశుపత మృత్యుంజయ హోమం చేద్దాం, అది చేస్తే బాగుంటుంది అని చెప్పి వారిచ్చిన సలహా మీదట ఈరోజు 23, 24, 25 ఈ 3 రోజుల పాటు కూడా అమృత పాశుపత మృత్యుంజయ హోమం జరగబోతున్నాం. అది ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. పరమ పూజ్యులు శ్రీ 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 స్వరూపానందేంద్ర స్వామి వారి పర్యవేక్షణలో ఈ 3 రోజులు జరిగే ఈ కార్యక్రమంతో కేవలం సినిమా పరిశ్రమ వారికే కాకుండా అందరూ కూడా ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని, నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కానీ, 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యతలో ఉండాలని పెద్దల ఆశీస్సులతో ఈ హోమం ప్రారంభం అవుతుంది. దయచేసి రాగలిగిన వాళ్ళు ప్రత్యక్షంగా ఇక్కడికి రండి, రాలేని వాళ్ళు టీవీల ద్వారా అయినా సరే చూసి తప్పకుండా మీరందరూ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు యాగం ప్రారంభం కాబోతుంది. ఈరోజు ఈ హైదరాబాదు ప్రాంతంలో ఉన్న దైవ సన్నిధానం, ఈ హైదరాబాద్ జంట నగరాల్లోనే ఒక అత్యద్భుతమైన కట్టడాలతో కూడుకున్న, ఆగమ సంప్రదాయాలతో కూడుకున్న, అర్చనా విధులతో, నిత్యం ధూప దీప కైంకర్యాదులతో పరిపూర్ణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం అర్చనలు జరుగుతున్న దేవాలయం దైవ సన్నిధానం. ఈ దైవ సన్నిధానం ఎంతోమంది దీనికి, ఈ దేవాలయ నిర్మాణానికి డొనేట్ చేసిన సినిమా పరిశ్రమతో ఎక్కువగా అనుబంధం ఉన్న దేవస్థానం దైవ సన్నిధానం. బిబి రాజేంద్ర ప్రసాద్ తన జీవితం అంతా కూడా ఇక్కడే అంకితం చేసి చివరిలో ఈ దేవాలయం ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. అలాగే రామానాయుడు, అలాగే మురళీమోహన్ గారు, కాజా సూర్యనారాయణ గారు, ఇలాగా చాలామంది, రాఘవేంద్రరావు గారు, ఎంతోమంది దీనికి శ్రమించి ఇంత ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. మా ఉద్దేశం ఏమిటి అంటే, సినిమా పరిశ్రమ అంతా కూడా వినోదమే కాకుండా, ప్రజలకి వినోదం పంచిపెట్టడమే కాకుండా, భగవంతుడి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ప్రజలకి ఉండాలని ఉద్దేశం చేత ఇంత దేవాలయ నిర్మాణానికి నడుం కట్టి జాతికి అంకితం చేసింది దైవ సన్నిధానం. అలాంటి సినిమా పరిశ్రమ కష్టాలలో ఉంది, అకాల మరణాలతో కూడుకుని ఉన్నది. వయస్సు, వృద్ధాప్యమని భేదము లేకుండా ఈ మధ్య చాలామంది మృత్యువు కాటు వేసింది. ఇలాంటి దుస్థితి నుంచి సినిమా పరిశ్రమ ఆ దుస్థితి నుంచి వైదొలగాలని, సినిమా పరిశ్రమకి మంచి రోజులు రావాలని చలనచిత్ర నటీమణులు కాకుండా నిర్మాతలు అందరూ కూడా వాళ్ళు సంకల్పిస్తే, మా మురళీమోహన్, ఈ దైవ సన్నిధానం చైర్మన్ మురళీమోహన్ గారు ఏదైనా కార్యక్రమం పెడితే బాగుంటుందా అని ఇక్కడున్న కమిటీ వాళ్ళందరితో చర్చిస్తే, ఇలా పాశుపత సహిత మహామృత్యుంజయ హోమం పెడితే సినిమా పరిశ్రమల్లో ఉన్న అకాల మరణాలు తొలగిపోతాయని సదుద్దేశం చేత ఇప్పుడు ఉన్న ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ విడిపోయిన తెలుగు వారందరూ ఒకటి కాబట్టి, తెలుగు వారందరినీ కూడా వినోదాన్ని కలిగించే తెలుగు చిత్ర పరిశ్రమకి మంచి జరగాలి, ఆయుష్ పుష్టి బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, ప్రజలకి ఇంకా వినోదాన్ని పంచే అద్భుతమైన పరిశ్రమగా ఉండాలని ఉద్దేశం చేత ఈరోజు ఈ కార్యక్రమము, అలాగే సర్పదోషం తొలగిపోవడానికి, నాగదోషం తొలగిపోవడానికి, కాలసర్ప దోషం అనేది జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఉండబోతుంది. ఈ ఉగాది ప్రారంభం నుంచి మళ్ళీ వచ్చే ఉగాది లోపును అలాంటి కాలసర్ప దోషం కూడా తొలగిపోవడానికి ఇక్కడ నాగప్రతిష్ఠ, పునఃప్రతిష్ఠ కూడా జరుగుతుంది. ఇది చాలా అదృష్టం.
నాగప్రతిష్ఠ అనేది కుజదోషం ఉన్నా, ఇంట్లో ఏ దోషం ఉన్నా, కుటుంబ కలహాలు ఉన్నా, ఎటువంటి ఉన్నా, ఆర్థిక లోపాలు ఉన్నా అలాంటివన్నిటినీ పోగొట్టేది నాగ ప్రతిష్ఠ. చాలా గొప్పది. దాన్ని కాళహస్తిలో చేయించుకుంటే చాలా పుణ్యమని చెబుతారు కూడా. అలాంటిది దైవ సన్నిధానంలో చాలా అత్యద్భుతంగా పునఃప్రతిష్ఠ, ఈ నాగప్రతిష్ఠ కూడా జరుగుతుంది. మహామృత్యుంజయ హోమం జరుగుతుంది, పాశుపత సహితంగా జరుగుతుంది. ఇదందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాకుండా మీడియా ద్వారా చూసే ప్రతి ఒక్కరికి ఈ యొక్క యాగం యొక్క ఫలం చేకూరాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ కోరుతూ ముగిస్తున్నాం. నారాయణ.